హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సిల్వర్ ఐటమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఒక బౌల్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కోల్గేట్ టూత్ పౌడర్ని తీసుకున్నాను. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే సూపర్ మార్కెట్లో లేదంటే డీమార్ట్లో చాలా ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇది కొద్ది కొద్దిగా ఇట్లా వేసుకుంటూ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా చేతికి ఎట్లా బ్లాక్గా అంటుకుందో, డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీ చేతులు అనేవి సెన్సిటివ్గా ఉంటే బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా. నాకు ఈ టిప్ అయితే సిల్వర్ షాప్లో వాళ్ళు చెప్పారు, కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకుంటే తలతల మెరుస్తూ ఉంటాయని చెప్పి. మనం ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ని యూస్ చేసిన తర్వాత అలా వదిలేయకూడదు. వీటిని ఏదైనా ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో బాగా ఇలా చుట్టేసి గాలి వెళ్ళకుండా ఏదైనా పిన్ చేసేస్తే మనం కొత్త వాటిలో కొన్నట్టుగానే ఉంటాయి. లేదు బయట వదిలేస్తే ఇలా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నాకు షాప్లో వాళ్ళు చెప్పారనమాట, ఇలా కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా డస్ట్ అనేది పోతుంది, అలానే కొత్త వాటిలో మెరుస్తాయని. చాలా సింపుల్గా ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఏవన్నా ఉంటాయి కదా, వెండి చెంబులు లేదంటే బౌల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు. నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్తో ఒకసారి వాష్ చేసేసి తడి లేకుండా తుడిచి, తర్వాత ఏదన్నా ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసేసి యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఈ విధంగా క్లీన్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకోవాలి, అంతే. చూసారు కదా, వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లీన్గా ఉందో, తలతల మెరుస్తుంది కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.